హాయ్ అండి. ఈరోజు బీట్రూట్ మార్కెట్‌కి ఏద్దాం అనుకుంటున్నాము. అందుకని ఈరోజు బీట్రూట్ మొత్తం టోటల్ తీసేస్తున్నాం అనమాట. తీసిన తర్వాత మీకు ఎట్లా అంటే మార్కెట్‌కి ఏసే ముందు ఎట్లా చేయాలి ప్రాసెస్ అని మీకు చూపిస్తా అనమాట. అంటే మాకు కూడా తెలవదు ఫస్ట్ టైం కాకపోతే మాకు ఎట్లా చెప్పిర్రు వాళ్ళు మేము కూడా అట్లా తీసి అట్లా ఏద్దామని చేస్తున్నాము. మీకు కూడా చూపిస్తా ఎట్లా ఏస్తామని. మీకు కూడా తెలిసుంటే మీకేమైనా తెలిసుంటే కూడా చెప్పండి నాకు. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొన్ని చిన్నవున్నాయి, కొన్ని పెద్దవున్నాయి పర్వాలేదు. మనం ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ గడ్డల్ని మొత్తం మళ్ళీ చెట్టుతోని ఇట్లా ఇవి తీసేసేయాలి. ఈ చెట్లన్నీ ఇక్కడనే కట్ చేసేసేస్తే ఇండ్ల దున్నేస్తారు కదా పొలంలో అయిపోతది. లేదంటే మళ్ళీ మనం అక్కడికి తీసుకుపోతే చెత్త చెత్త అయిపోతది. ఇట్లా ఇవన్నీ ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం టోటల్‌గా ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఒక దగ్గర వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు ఎండిపోయినవి ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట బకెట్‌లో ఏసి. మీకు చూపిస్తా అది గూడంగా. తీసుకొచ్చిన తర్వాత ఇట్లా మొత్తం క్లీన్ చేయాలి. చెత్త అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మొత్తం నీట్‌గా చేసి దీన్ని మళ్ళీ వాటర్‌లో ఏసి కడగాలి. మీకు చూపిస్తా. ఇది ఇట్లా మొత్తం ఇంగో ఈ చెత్త ఉంటది కదా! బ్యాక్ సైడ్ మొత్తం ఆకులు అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేయాలన్నమాట. చేసి మళ్ళా వాటర్‌లో ఏసి మళ్ళా కడగాలి. ఇక్కడ ఒక గడ్డ చూసారా? దీన్ని వైట్‌గా ఎట్లొచ్చింది చూడండి. అన్ని కలర్స్ ఒకలా ఉంటే ఇది మాత్రమే సేమ్ ఆలుగడ్డ లాగా కలర్ వచ్చిందండి. ఇది ఎందుకో వెరైటీగా ఉంది. చూద్దాం కోసి చూపిస్తే ఎట్లుంటదో లోపల గూడా.